ఒక ఎమ్మెల్యే వ్యాఖ్య వారం రోజులుగా తెలంగాణలో కుదిపేస్తోంది. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తారో లేదో తెలియదు కానీ అంత పని జరిగిపోయిన ఫీలింగ్ వచ్చేస్తోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడారో కానీ తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరుగుతోందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఆయన వెనక ఎవరున్నారు అన్నది ఇప్పుడు మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న ప్రధాన చర్చగా నిలిచిపోయింది. ఈ ప్రభుత్వం కూలిపోతుంది, వారే కూల్చుకుంటారు, కూల్చేస్తాం. ఈ మాటలు కొంతకాలంగా అధికార కాంగ్రెస్ సర్కారు లక్ష్యంగా తెలంగాణ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోన్న మాట. విపక్ష బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. శాసనసభలోనైనా బహిరంగ సభల్లోనైనా మాటకు మాట తూటాలు పేలుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా పరిస్థితి తయారైందని చెప్పాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి అలియాస్ కేపీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ బగ్గుమన్నాయి. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో కేపీఆర్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ మాటలే కొత్త ప్రభాకర్ నోటి నుంచి వచ్చాయని, ప్రభుత్వాన్ని పడగొడుతూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి చేతగాని వాళ్ళెవ్వరూ లేరంటూ కాంగ్రెస్ నేతలు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. కేపీఆర్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా తెలంగాణలోని అన్ని వర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోయిందన్నది ప్రధాన చర్చనీయాంశం అవుతోంది. వ్యాపారాలు దెబ్బతిని పరిశ్రమలు నేలచూపులు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని దించేసి కొత్త సర్కారును కూర్చోబెడితేనే మళ్లీ పాలన గాడిలో పడుతుందన్న ఆలోచన వస్తోంది. సాధారణ ఎమ్మెల్యేకు ప్రభుత్వాన్ని పడగొట్టే సమర్థత ఉండదని, ఆయన ఎవరో రెచ్చగొట్టి రేవంత్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేయిస్తున్నారని కూడా భావిస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దలైన మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహంలో భాగమే కేపీఆర్ వ్యాఖ్యలకు దారితీశాయని అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల మద్దతు ఉందా అన్నది కూడా ఆలోచించాలి. అది నిజమైతే మాత్రం తెలంగాణ రాజకీయాలు త్వరలో ఒక ఊపు ఊగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సంగతి కాంగ్రెస్ నేతలు కూడా గ్రహించారు. అందుకే కేపీఆర్ వ్యాఖ్యల్లో కుట్రకోణం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. మరి అనాదిగా ప్రభుత్వాలను కూల్చే అలవాటు నేర్పిన కాంగ్రెస్ పార్టీ కుట్ర గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.